కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి 10 గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ కూడా జలసిరిలో కలకల్లాడుతోంది. వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలంలోకి 4.64 లక్షల క్యూసెక్లు వరద వస్తుంది. దిగువకు 5.18 లక్షల క్యూసెక్లను దిగువకు వదులుతూ రెండు వైపులా జల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. ఇక సాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం 182.95 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు 3.69 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా జల విద్యుత్ కూడికాల్వ అవసరాల కోసం 27,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ సాయంత్రం ప్రాజెక్టులో నీటి మట్టం క్రస్ట్ గేట్లను తాకనుంది. ఇక ఈ సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాలువ నుంచి సాగు తాగు అవసరాల కోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఉత్తమ్ మిగతా మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల హెలికాప్టర్లో సాగర్ కు వెళ్లనున్నారు. నిరుడు సాగర్ ఎడమ కాలువ నుంచి వరద రాకపోవడంతో గత ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఫలితంగా కాలువ పరిధిలోని 6.5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఈ ఏడాది నీటిని విడుదల చేస్తుండటంతో అక్కడి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దిగువన ఉన్న పులిచింతల ఖాళీగా ఉంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా 1.12 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. సాగర్ గేట్లు ఎత్తితే పులిచింతల ఒక్క రోజులోనే నిండనుంది.